హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. మన డే 17 వెయిట్ లాస్ అండ్ హెల్తీలో నేను చూపించబోయే క్విక్ రెసిపీ పోహా బ్రేక్ఫాస్ట్. దీనికోసం ఇక్కడ నేను దొడ్డు అటుకులు తీసుకుంటున్నాను. దీనిలో కొంచెం వాటర్ చిలకరించుకొని ఒకసారి తడిసేలాగా వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జస్ట్ తడిచేలాగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఒక గిన్నె లేదా కడాయి తీసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దానిలోనికి జీలకర్ర మరియు ఆవాలు, దాంతోపాటు పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు మర్చిపోయాను, మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను, మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న పోహాని దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు వేయించుకుంటే మన పోహా రెడీ అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పోహా చాలా తేలికగా జీర్ణమవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బెటర్ ఆప్షన్. ఫ్యాట్స్ తక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది మరియు మెటబాలిజంని మెరుగుపరుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరిన్ని క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.